నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత బలమైనటువంటి ప్రజాదరణ ఉన్నటువంటి ఎంపీల్లో ఖచ్చితంగా వల్లభనేని బాలశౌరి పేరునైతే ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అనేక పర్యాయాలు బాలశౌరి ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయన 2019 ఎన్నికల్లో అయితే గెలిచిన పరిస్థితి ఉంది. అలాంటి వల్లభనేని బాలశౌరిని జగన్మోహన్ రెడ్డి అవమానించారనేటువంటి ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో సాగింది. జగన్మోహన్ రెడ్డి నియంత పోకడలను తట్టుకోలేనటువంటి బాలశౌరి ఆ పార్టీకి రాజీనామా చేసినట్లయితే ఆయన అనుచరులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికి బాలశౌరి అయితే జనసేన పార్టీని అయితే ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో బాలశౌరి అనుచరులతో పాటు ఆయన సోషల్ మీడియా వ్యక్తిగత ఖాతాల నుంచి ట్విట్టర్ నుంచి అయితే ట్వీట్ చేశారు. అదేవిధంగా ఆయన ఫేస్బుక్ నుంచి కూడా అనేక ట్వీట్లు అనేక పోస్టులు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నానని చెప్పేసి వల్లభనేని బాలశౌరి బహిరంగంగా ప్రకటించారు. అయితే ఎప్పుడైతే వల్లభనేని బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటన చేశారో అప్పటి నుంచి జనసేనలో జాయిన్ అవుతున్నానని ప్రకటన చేసిన తరుణంలో ఆయన ఎప్పుడు కూడా జనసేన అధినేతను అయితే కలిసినటువంటి పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ప్రత్యేకించి చెప్పండి, ఈరోజు సాయంత్రం 5 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోటి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అయితే భేటీ అయితే ఖరారైంది. అయితే ఈ భేటీలో ప్రధానంగా చర్చకొచ్చేటువంటి అంశాలు వల్లభనేని బాలశౌరి ఎక్కడి నుంచి పోటీ చేయాలి, మచిలీపట్నం నుంచి పోటీ చేయాలా లేకపోతే గుంటూరు నుంచి పోటీ చేయాలనేటువంటి అంశాల మీద అయితే పూర్తిస్థాయి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే బాలశౌరి జనసేన అధినేతను కలిసిన తర్వాత, జనసేన కండువా ఆయన మెడలో వేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాల మీద ఏ విధంగా స్పందిస్తారనే దాని మీద అయితే సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఎందుకంటే వల్లభనేని బాలశౌరి గురించి చెప్పాలంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వల్లభనేని బాలశౌరి రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడిగా మిత్రుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వల్లభనేని బాలశౌరి అతి పెద్ద వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్తగా ముద్రపడ్డారు. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వల్లభనేని బాలశౌరి మొదటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని అంటిపెట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వల్లభనేని బాలశౌరిని జగన్మోహన్ రెడ్డి అవమానించారు అనేటువంటి ఒక చర్చ అయితే బాలశౌరి అనుచరుల దగ్గర అయితే సాగినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి బాలశౌరి తన ఆత్మాభిమానం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే రానున్న ఎన్నికల్లో కానీ లేకపోతే ఫ్యూచర్ పాలిటిక్స్లో జనసేన పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందనేటువంటి నమ్మకంతో జనసేన అధినేతకు ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరుతున్నట్లయితే తెలుస్తోంది. మొత్తానికి ఆయన మచిలీపట్నం నుంచి అయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఒకవేళ అక్కడి నుంచి పోటీ చేస్తారా లేకపోతే చాలామంది వల్లభనేని బాలశౌరి అనుచరులు ఆయన గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారా అనేటువంటి చర్చ కూడా నడపడం అయితే మొత్తానికి ఆయన మచిలీపట్నం గుంటూరు అనే దాని మీద అయితే ఒక క్లారిటీ అయితే ఈరోజు అయితే వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా బాలశౌరి లాంటి బలమైనటువంటి నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడటం అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా డౌన్ఫాల్ అయిందని చెప్పుకోవచ్చు.